వెల్కమ్ టు జానసం స్కూల్. యూక్లిడ్ భాగాహార శేష విధి ఆధారంగా 900 మరియు 270 యొక్క గసాబాను కనుక్కోండి. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 by using Euclid's division lemma. Okay, let's move to the solution. యూక్లిడ్ భాగాహార శేష విధి. ముందు డెఫినేషన్ తెలుసుకుందాం, ఫస్ట్ తెలుగులో తర్వాత ఇంగ్లీష్లో. a ఈక్వల్ టు bq ప్లస్ r, 0 ఈజ్ లెస్ దాన్ r ఈక్వల్ టు r లెస్ దాన్ b అయ్యే విధంగా a మరియు bల జతకు అనుగుణంగా q మరియు rలు ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితం అవుతాయి. ఇంగ్లీష్లో చూద్దాం. Euclid's division lemma. If we have two positive integers a and b, then there exist unique integers q and r which satisfies the condition a equal to bq plus r, 0 less than or equal to r less than b. చూడండి, చాలా సింపుల్ ఇది. ab క్యూఆర్లో కనబడగానే ఏం భయపడిపోద్ది. ఇది ఎప్పుడో మనం 3, 4, 5 తరగతుల్లోనే దీని గురించి నేర్చుకున్నాం. ఇక్కడే పేరులోనే ఉంది భాగాహార శేష విధి. అంటే భాగాహారానికి సంబంధించి ఇక్కడ చూడండి, ఏ అనే ఒక నెంబరు, బి అనే ఒక నెంబరు ఉంది. అంటే బితో ఏని భాగిస్తున్నాం. బితో ఏని భాగిస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఒక భాగఫలం వస్తుంది, ఒక శేషము వస్తుంది. క్యూ అనేది భాగఫలము, ఆర్ అనేది శేషము. అంటే ఒక నెంబర్తో మరో నెంబర్ని భాగిస్తున్నప్పుడు రెండు, ఒక భాగఫలము ఒక శేషము వస్తాయి. అవి ఈ నెంబర్లకి ఇవే వస్తాయి, మరొక వేరే నెంబర్లు రావు. అదే ఏకైకము. అంటే ఇక్కడ నెంబర్లు మారితే ఇక్కడ భాగఫలము శేషం విలువలు కూడా మారుతాయి. ఇది ఎప్పుడో చిన్నప్పుడే చేసాము. మరి ఎప్పుడు ఎందుకు ఈ పెద్ద పేరు పెట్టారు అంటే దీన్ని కంప్యూటర్ లాంగ్వేజ్లో ఇప్పుడు తరచుగా ఉపయోగిస్తుంటారు కాబట్టి దీన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మరి ఏం నేర్చుకున్నామంటే చూడండి, ఇక్కడ ఏని విభాజ్యము అంటాము, బిని భాజకము అంటాము, క్యూని భాగఫలము అంటాము, ఆర్ని శేషము అంటాము. చిన్నప్పుడు బట్టి పట్టుంటాం, విభాజ్యము ఈక్వల్ టు భాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము, గుర్తొచ్చే ఉంటుంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ శేషాన్ని గురించి చెప్పాడు. శేషం ఎప్పుడూ కూడా 0 కానీ 0 కంటే పెద్దది రావాలి. ఎప్పుడైతే ఏ నెంబర్తో అయితే భాగిస్తున్నామో ఆ నెంబర్ కంటే చిన్నది రావాలి. ఉదాహరణకి 5తో భాగిస్తున్నాం అనుకో, శేషం 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ వస్తాయి. అంటే 5 కంటే చిన్నది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్లో చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ అనేది బి అనేది, బితో ఏని మనం డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏ అనేది డివిడెండ్, బి అనేది డివైజర్. ఓకే, ఇక్కడ క్యూఆర్లు అనేవి, క్యూ అనేది కోషియంట్, ఆర్ అనేది రిమైండర్. చూసావా, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో ఇక్కడ రిమైండర్ ఎప్పుడూ కూడా రిమైండర్ వాల్యూ డివైజర్ కంటే తక్కువ ఉంటుంది. స్మాలర్ దాన్ డివైజర్ అండ్ దట్ మస్ట్ బి ఈక్వల్ టు 0, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ లెస్ దాన్ డివైజర్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సింపుల్గా. 9తో మనం 39ని డివైడ్ చేద్దాం. 9తో 39ని భాగిస్తాం. సో క్లియర్గా భాగఫలం 4 వస్తుంది, రిమైండర్ 3 వస్తుంది. అంటే శేషం 9తో 39ని భాగిస్తుంటే 4 అనేది భాగఫలం వస్తుంది, 3 అనేది శేషం వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ 39కి ఒక పేరు పెట్టాం కదండి, దాన్నే మనం విభాజ్యము అంటాం. ఓకే, దాన్ని ఇక్కడ యూక్లిడ్ దీంట్లో ఏ అనుకున్నాం. సో ఈ 9ని మనం భాజకము అంటాం. సో దాన్ని ఇక్కడ బి అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ 4ని భాగఫలము అంటాం. సో దాన్నే క్యూ అనుకున్నాం. ఓకే, 3ని మనం శేషము అంటాం, దీన్ని మనం ఆర్ అంటాం. ఓకే, ఇంగ్లీష్లో చూద్దామా.
సో వీఆర్ డివైడింగ్ 39 with 9. So 9 is divisor and 4 is quotient, 3 is remainder. Okay, so చూడండి dividend 39 dividend అంటాం, 9 ని డివైజర్ అంటాం, ఇందులో b తో డినోట్ చేస్తాం, ఇక్కడ 4 అనేది quotient, 3 అనేది రిమైండర్. సో సింపుల్గా ఈ డివిజన్ని మనం ఎలా రాసుకుంటాం, 39 ఈక్వల్ టు 9 into 4 plus 3. సో ఇక్కడ రాసింది చూడండి. సో 39 ఈక్వల్ టు 9 into 4 plus 3. సో ఇక్కడ ఈ రిమైండర్ శేషం గురించి చెప్పాలి కదా, అంటే ఈ రిమైండర్ 3 అనేది చూడండి 9తో భాగిస్తున్నాం కదా, 9తో భాగిస్తున్నాం కాబట్టి శేషాలు మనకి ఏంటి రావచ్చు అంటే 0 నుంచి 9 కంటే తక్కువ వస్తాయి. సో రిమైండర్ starts from 0, 1, 2, 3, 4, 5 and so on up to 9 only. 0 or 1 or 2 or 3 or anything. ఓకే, సో అందుకే ఇక్కడ 3 అయింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రిమైండర్ ఎప్పుడు కూడా డివైజర్ కంటే స్మాలర్ నెంబర్ అవుతుంది, 0తో స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఈ డివైజర్కి ఈక్వల్ కాదు రిమైండర్. ఓకే ఓకే, నెక్స్ట్ ఇది యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఇది అర్థమైతే 4-5 సార్లు మనం చదువుకుంటే సింక్ అవుతుంది. ఇప్పుడు సొల్యూషన్లోకి వెళ్దాం. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే గసాబా కనుక్కోవాలి 900కి 270కి. సో ఈ చూడండి ఇక్కడ ఈ భాగాహార శాస్త్ర విద్య లేదా యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా రాయడానికి 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ లేదా గసాబా కనుక్కోవడానికి 1 మార్క్ ఉంటుంది, మొత్తం కలిపి 2 మార్క్స్. సో ఫస్ట్ 1 మార్క్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, గసాబా కనుక్కుందాం. సో వీ అప్లై ద డివిజన్ లెమ్మా టు 900 and 270. ఇక్కడ గసాబా కనుక్కోవడానికి మనం యూక్లిడ్ భాగాహార శాస్త్ర విధి వాడాలి కాబట్టి ఆ పద్ధతులను చేద్దాం. చాలా పద్ధతులు ఉన్నాయి. సో యూక్లిడ్ భాగాహార పద్ధతి. ఓకే, సో సింపుల్గా రఫ్లో మనం 270తో 900ని భాగిద్దామండి. సో 270తో 900ని భాగిస్తే 273 810. సో మనకి రిమైండర్ ఎంత వస్తుంది, ఇక్కడ 90 వచ్చింది. చూసారా? సో సిన్స్ ద రిమైండర్ 90 ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఇది 0 అయితే 270 మనకి ఇక్కడ ఈ డివైజర్ని హెచ్సిఎఫ్ అంటాం. ఇది శేషం 0గానే అయిపోతే ఈ 270నే మనం గసాబా అనుందాం. 900కి 0 కాలేదు కాబట్టి మనం ఏం చేస్తాం, మళ్ళీ దీన్ని మనం యూక్లిడ్ భాగాహార పద్ధతిలో రాసుకొని మరో డివిజన్ చేస్తాం. సో రాసుకున్నాం. సో ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి సో 900 ఈక్వల్ టు 270 into 3 plus 90. ఇదిగోండి ఇలా రాసుకుంటాం. సో ఇక్కడ ఈ 90 శేషం 0 కాలేదు కాబట్టి సో రిమైండర్ ఈస్ నాట్ 0. సో నౌ వీ హ్యావ్ టు అగైన్ అప్లై ద డివిజన్ లెమ్మా టు 270 and 90. ఈ 270ని మళ్ళీ 90తో మళ్ళీ భాగిస్తాం. డివిజన్ లెమ్మా యూక్లిడ్ భాగాహార పద్ధతిలో మళ్ళీ చేసుకుంటాం. సో చేద్దాం. సో 90తో 270ని మనం చేద్దాం. ఏమవుద్దో చూడండి. సో 93 క్లియర్గా మనకి 270. సో నెక్స్ట్ దట్ రిమైండర్ ఈస్ 0. ఓకే, నౌ ద రిమైండర్ హ్యాస్ బికమ్ 0. శేషం 0 వచ్చింది కాబట్టి మనకి 90A ఇక్కడ హెచ్సిఎఫ్ అవుతుంది, 90A గసాబా అవుతుంది. కానీ మళ్ళీ రాసుకుందాం. సో 270 ఈక్వల్ టు 90 into 3 plus 0. దీన్ని ఇక్కడ రాసుకోవాలి. ఈ పద్ధతి మనకి చేయకూడదు, ఇక్కడ యూక్లిడ్ పద్ధతి అన్నాడు కాబట్టి ఇది రఫ్లో చేసుకుంటాం. ఓకే, సో ఇదిగోండి 270 ఈక్వల్ టు 90 into 3 plus 0. ఓకే, సో ఇక్కడ చూడండి ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో అక్కడ ఉన్నటువంటి డివైజరే మనకి హెచ్సిఎఫ్ గసాబా అవుతుంది. ఎందుకు, 90 అనేది 270ని డివైడ్ చేస్తుంది, 900ని కూడా డివైడ్ చేస్తుంది. అంటే నిశ్శేషంగా 90 అనేది 270ని నిశ్శేషంగా భాగిస్తుంది, 900ని కూడా నిశ్శేషంగా భాగిస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఈ 90 అవుతుంది. అది రాసుకుందాం.
భాజకం 90 అనేది సంఖ్యలు 900 మరియు 270 నిశ్శేషంగా భాగిస్తుంది. ఇది ఓకే. therefore 900 మరియు 270 గసాబా 90 అగును. సో 90 divides 900 and 270 without remainder. Okay, so HCF of 900 and 270 is 90. ఓకే అండి, థ్యాంక్స్ అండి. నా వీడియోని చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ప్రోత్సాహంతో నేను మరిన్ని వీడియోస్ చేస్తాను. ధన్యవాదాలు.